రేపటితో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. అలాంటప్పుడు మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? మా బాస్ కి మా మేనేజర్ కి ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. సూపర్ బ్రో. మీరే గనక ఒక హీరో అయితే ఎవరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు? జనక్ జనక్ ఫైల్ బాజే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. నా పేరు సతీష్ కుమార్. ఈరోజు అయితే మనం ఫన్నీ క్వశ్చన్స్ తో క్రేజీ క్వశ్చన్స్ తో మన హైదరాబాద్ యూత్ అడగబోతున్నాం అనమాట. వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, వాళ్ళు ఎలాంటి క్రేజీ రియాక్షన్స్ ఇస్తారని చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపటితో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. అరే టుమారో ఇస్ ద లాస్ట్ డే వరల్డ్ లో. అలాంటప్పుడు మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? మా బాస్ కి మా మేనేజర్ కి ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. సూపర్ బ్రో. జనక్ జనక్ ఫైల్ బాజే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే ఫస్ట్ చేసే పని అవకాశం రాదు, మళ్ళీ ఏం చేస్తాం అంటే ఇన్ని రోజులు వచ్చాయి, గతంలో చేసేసినాం. ప్రస్తుతానికైతే సూపర్. రేపటితో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. అలాంటి టైంలో మీరు చేసే క్రేజీ థింగ్ ఏంటి? బంజీ జంపింగ్ లాంటిది ఏదో ఒకటి. బంగీ జంప్ అంట. ఓకే, ఏదో ఒక రాబరీ చేస్తాం. I just want to sleep peacefully. That's all. Only sleep, bro. Yeah. Tomorrow is the last day in this world. Yeah, I just want to sleep peacefully. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఏం లేదు బ్రో, నాకు నచ్చిన కార్లు 4 ఉన్నాయి. ఏదో షోరూమ్కి వెళ్ళి కొట్టాడు. రేపటితో ఈ ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అనమాట. మీకు చేసే ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ పనా ఏం చేస్తారబ్బా? మూడొచ్చింది చేస్తావా? మీరు? నేనైతే బిల్లు కట్టను రెస్టారెంట్ లో. ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు కదా కట్టేయకుండా. అంటే ఇప్పుడు మామూలుగా బిల్ కట్టకుండా చాలా క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఈజీగా. లేదే, అందరూ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. అట్లా ఉంటది మనతోని. పోతున్నాం కదా అని బాంబు పెట్టి ఏంటి మమ్మీ ఎవడు? ఎవరికి బాంబు పెడతారు? ఏం లేదు, బిల్లు బాంబు పెట్టేసి అందరం పోదాం. ఎట్లా పోయేవాళ్ళ 1 గంట ముందు పోదాం. Okay, thank you, bro. Bro, you tell me some crazy answer. I want some crazy answer. I will propose my crush. Finally. Okay. Only propose? Yeah. Only propose. Yeah. What about you, bro? I don't know. I'm already arrested. Oh, you are married? No. Yes. Committed? No, not like that. I don't know. Okay. మీరు ఏం చేస్తారు? నేనా బ్యాంక్ కన్నం పెడతా. బ్యాంక్ కన్నా పెడితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి అంతే కదా. అంటే ఓహో బ్రో, ఏమంటే అది ఒక క్రేజీ థింగ్ చేయాలనుకుంటున్నారు అంతేనా? ఓకే, మరి మీరు తాగేసేవనన్నా కొడతాను. అబ్బా ఏమి చెప్పినావే? ఓకే, తాగేసి కొడతారంట. సూపర్. మీరే గనక ఒక హీరో అయితే ఎవరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు? అపర్ణ మేడం. అలా క్లాస్ అది చెప్పినావు కదా, నాకు క్రష్ ఉంది అది ఇది అని. ఆటగాడే మంచి ఆటగాళ్ళు. రష్మిక మందన. ఆహా, ఎందుకు? క్రష్ కదా, నేషనల్ క్రష్. సాయి పల్లెవన్న. ఎందుకంటే మంచిగా ఉంటది అమ్మాయి. అంటే తను నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీసా? జెన్యూన్ ఉంటది అన్న. అంటే నీకు ఎలా తెలుసు జెన్యూన్ అని చెప్పేసి? అమ్మాయి వచ్చే మనకి ఇప్పుడు ఆడియో ఫంక్షన్లలో మాట్లాడుతుంటది కదా, ఆ అమ్మాయి బిహేవియర్ బట్టి ఉండే డ్రెస్సింగ్ సెన్స్. టైటానిక్ హీరోయిన్ పేరేంటి? మాకు తెలిసి ఉంటది కదా. ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు వచ్చింది తెలుసా? మాకు సినిమాతో పని ఏముంది భయ్య, ఎప్పుడు వస్తా చూడాలి కానీ. అది ఇప్పుడు ముస్లిం అయిపోయి చనిపోయే సిచ్యువేషన్ లో ఉంది. నో ప్రాబ్లం భయ్య, హీరోయినే కదా, ఇమాజిన్ చేసుకోవచ్చులే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే నీకు ముసలోళ్ళు కూడా ఓకే అంటావు ఇప్పుడు? అంటే అంతేగా నగ్మ అయితే బాగుంటది అనిపిస్తుంది. అది ముసలి అయిపోయింది కదా, ఏజ్డ్ పర్సన్ కదా. పర్లేదు, కొంచెం అప్పుడు అందాలు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కరిగిపోయి ఉంటది. ఎంతన్నా కానీ మన ఏజ్ పక్కల ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడంటే మనకి ఎవరబ్బా గుర్తురారు కదా.
నాకు నిత్య మీనన్ అంటే బాగా ఇష్టం. లైక్ నిత్య మీనన్ నాకు చాలా ఇష్టం. ఓకే నేనైతే మన రుణాలు తక్కువ. ఏ సినిమాలో ఉంది బ్రో ఆమె? ఆమె ఇదే మన ఆయన సినిమాలో ఓహో లేటెస్ట్ అప్డేషన్ అబ్బా సీత. సీత ఓకే. ఎందుకు? ఎందుకంటే అంటే కొంచెం క్రష్ అంతే. బ్రో మీరు బ్రో? దీపిక. దీపిక దీపిక పడుకో. దీపిక పిల్లే ఉంది. పనుకోనేనా పడుకోనేనా? పడుకోని. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళి అయిపోయింది బ్రో. పెళ్ళి అయిపోయిన వద్దా వాళ్ళు సినిమాలు చేయరా? వాళ్ళకి మొగుళ్ళు రారా? కమిషన్ కూతుళ్ళని ప్రేమించకూడదా? కమిషన్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సెకండ్ ఆప్షన్ ఏ హీరోయిన్ అనుకుంటున్నావు? ఎమా స్టోన్. సారీ ఎమా స్టోన్. ఇంగ్లీష్ రాదు. ఓకే. ఏ సినిమాలో ఉంది ఆమె హీరోయిన్? స్పైడర్ మ్యాన్ 2. ఓ మనోడు మొత్తం హాలీవుడ్ రేంజ్ ఆలోచిస్తున్నాడు. అంటే నీకు తెలుగులో ఎవరు నచ్చలేదా? ఎక్కడ లెవెల్ చేస్తారు భయ్యా? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ అంటే వాళ్ళు బాగుంటారు కానీ అంటే మన తెలుగులో బాగాలేరంట. బాగాలేరా? అంటే చూడొచ్చు కానీ ఇలా పర్లే. సెకండ్ ఆప్షన్ గా సెకండ్ హీరోయిన్ ఎవరు పెట్టుకుంటారు? సెకండ్ హీరోయిన్ అంటే నాకు ఉదయ్ భాను అంటే బాగా ఇష్టం. యాంకర్ ఉదయ్ భాను. యాంకర్లు అన్న ఆమె కూడా పిల్లలు తల్లే కదన్నా. మనం కూడా పిల్లల తండ్రి అనుకోండి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మనం కూడా అలా అనిపించలేదా? అనిపిస్తుంది. ఓకే. ఫ్యాక్ట్ గా అంటే హీరోయిన్ లో మీకు నచ్చేది ఏంటి? హీరోయిన్ లో నచ్చేది అంటే ఇంకా మనకి ఫ్యాక్ట్ అంటే అన్ని నచ్చుతాయి అన్న. పర్టికులర్ మీరు ఇంతమంది హీరోయిన్లు వదిలేసి సాయి పల్లవిని చూస్ చేసుకున్నారు కదా, తనలో నీకు నచ్చే క్వాలిటీస్ అన్న కర్లీ హెయిర్ అన్న. ఆ హెయిర్ సాయి పల్లవికి నాకు తెలిసి కర్లీ హెయిర్స్ ఉండదు అనుకుంటా. ఉంటది అన్న. మరి నార్మల్ ఉంటుంది, మరీ కర్లీ హెయిర్ ఉండదు. కానీ అంటే ఇప్పుడు మీ హీరోయిన్ వచ్చేసి సాయి పల్లవి అంటారు. సాయి పల్లవి. తమన్నా. ఆయన తెలియదు హీరోయిన్ లో సినిమా చూడ. మీకు హీరోయిన్ గా తమన్నా అంటారు. తమన్నాలో మీకు నచ్చేది ఏంటి? ఫిజిక్, యాక్టింగ్ అంటావని అనుకుంటున్నా. ఇక్కడ అనుకో ముందుకు వస్తుంది. నువ్వే కనుక హీరో అయితే నీ పక్కన ఏ హీరోయిన్ పెట్టుకుంటావు? నా గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటా. గర్ల్ ఫ్రెండ్ అంట. అంటే సెకండ్ ఆప్షన్ అనుపమ. పరమేశ్వరన్. ఎందుకు ఆమె అంత ఇష్టం నీకు? అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అంటే తనలో ఏం నీకు నచ్చుతుంది? ఆమె స్మైల్. ఆమె సినిమాల్లో నీకు నచ్చిన సినిమా ఏంటి? డీజేటీలు ట్రైలర్ చూసే ఫిదా అయిపోయినా నేను. గుండె గుచ్చే రాధిక ఆమె కూడా. ఓకే. ఇప్పుడు తనకి రష్మిక అంటుంది, నువ్వు దీపిక పదుకొని అంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు హీరోసే, మీ ఇద్దరికి ఒకే హీరోయిన్ కావాలి. ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు? పదుకొనే కావాలి. నీకు పదుకొనే కావాలా? యా. నీ పక్కన ఏ హీరోయిన్ పెట్టుకుంటావు? జోయా. మా అనిమల్ సినిమా చూసి మనోడు పెద్ద ఫ్యాన్ అయిపోయినాడు. ఒకే సినిమానే కదా, ఎందుకు అంత ఇష్టం తనకి? యాక్టింగ్ ఏముంది బ్రో? ఒకే ఒక సాంగ్ లో యాక్టింగ్. ఏం యాక్టింగ్ చేసింది బ్రో ఆమె దాంట్లో? అదే బాగుంది. ఏది బాగుంది? బెడ్ సీన్. చూడు, ఇంటర్మీడియట్ బెడ్ సీన్ అంట. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు.